ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రవికిరణ్ గారు చెప్పండి, నేను పిఠాపురం, మీరు కూడా ఆ ప్రాంత వాస్తవ్యులే, పిఠాపురంలో జగన్ గారి టూర్ ఎట్లా ఉంది? జనం ఆ రకంగా రావటంలో ఏమిటి మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఇల్లు మునిగిపోయిందని మీరేమైనా బాధపడుతున్నారా? మరి నిజంగానే మాస్ ర్యాగింగ్ చేశారా నిన్న జగన్ గారు? కాకపోతే బీజేపీ గురించి ఏమి ప్రస్తావించినట్లేరు, కానీ చంద్రబాబు గారి గురించే ఆయన ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది. మీరేమంటారు? కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకుల శుభోదయం అండి. చాలా సంతోషం, కొన్ని మాసాల విరామం తర్వాత మీతో మళ్ళీ డిబేట్ లో వస్తాను. చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం, థ్యాంక్ యూ. అయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ముంపు ప్రాంతాల్లో కొంత తిరగటం జరిగింది. నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు ఉంటున్న ఇల్లు అయితే మనకు లేదు, కానీ ఇల్లు కాదు, స్థలం. సారీ, నేను కూడా ఇల్లు అన్నా, పొరపాటున స్థలం మునుగుండొచ్చేమో నాకు తెలియదు. ఎందుకంటే మునిగితే అందరితో పాటు మునుగుద్ది, ఇబ్బంది లేదు. అయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇందాక మీరు అంటుంది అన్న, పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ ఆర్టిస్టు, చంద్రబాబు గారు ఒక డ్రామా ఆర్టిస్టు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. బాబు చిట్టి ఇట్రా ఇట్రా అమ్మా ఇట్రా అమ్మా చాలా కామెడీగా చేశారు. నాకైతే ఒక కామెడీ ఆర్టిస్ట్ గుర్తుకొచ్చారు. ఆ కామెడీ ఆర్టిస్ట్ వేరే రకంగా అనుకోవద్దు, కానీ ఆయనలో ఆ కోణం కూడా ఉందని ఫస్ట్ టైం అందరికీ నవ్వు వచ్చింది అనమాట. కరెక్ట్, ఆయన హ్యూమర్ పండించారని చెప్పండి. కాదు ఆయన చంద్రబాబు గారిని డ్రామా ఆర్టిస్ట్ అన్నందుకు మీ లోపలేదో కొద్దిగా ఏమయ్యేది అన్నట్టు, కాబట్టి కామెడీ ఆర్టిస్ట్ అని అన్నట్టుంది. కానీ బట్ ఆ పదం కరెక్ట్ కాదు. రవికిరణ్ గారు, మీరు కాస్త విజ్ఞతగా మాట్లాడే వ్యక్తి, హ్యూమర్ పండించారని చెప్పండి, బాగుంటుంది. అయితే విషయంలోకి వస్తే కేసీఆర్ గారు, ప్లీజ్, ఇప్పుడు ఏలేరు కాలువల ఆధునీకరణ సమస్య ఇప్పుడు కాదండి, దశాబ్దాలుగా ఉన్న సమస్య. దీన్ని ఆధునీకరించని ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ఆధునీకరించిన కారణంగా ప్రతి సంవత్సరం మాన్సూన్ లో కొద్దిపాటి వర్షానికి మునిగిపోతాయి, ఇంకొంచెం ఎక్కువ పడితే ఇంకా ఎక్కువ మునిగిపోతాయి. సో ఆ పరిస్థితి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను కూడా సొంతంగా రిలీఫ్ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిని, ఫేస్ చేసిన వ్యక్తిని. సో ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు ఒకటి. అయితే దీనికి యూటర్న్ తిరిగింది ఎప్పుడంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు, అంతకు ముందు యాక్చువల్ రాజశేఖర ప్రమాణ స్వీకారం చేశాక ఆయన పాదయాత్రలో భాగంగా కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ పిఠాపురం ఈ ప్రాంతాలు వచ్చినప్పుడు, ఆ కత్తిపూడి వైపు వెళ్ళేప్పుడు నేను ఏలేరు కాలం ఆధునీకరిస్తా అని చెప్పారు. ఆ తర్వాత 2005-6లో పెద్ద ఎత్తున వరదలు ఇలాగే వచ్చాయి. అప్పుడు యాజిటేషన్ జరిగింది. మీరు హామీ ఇచ్చారు చెయ్యాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి, 1,00,000 సంతకాలు ఇవన్నీ చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. దీని మీద ఫస్ట్ అడుగు పడింది 24/7/2008 జీవో నెంబర్ 569 మోడర్నైజేషన్ ఆఫ్ ఏలేరు ఇరిగేషన్ ఛానల్ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి అప్పుడు ఇచ్చిన అంచనాల వ్యయం 138 కోట్లు, 175,000 వరద ఫ్లడ్ వచ్చినా సరే దీన్ని హ్యాండిల్ చేసే విధంగా చేశారు. చేసి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేశారు ఆ యొక్క దారి మాది. ఎందుకంటే అన్ని కొంచెం చూపుకోవడం, కొంచెం పాటు వెళ్ళకపోవడం చేశారు. అది ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికల తర్వాత 2009 తర్వాత ఆయన ఎక్కువ కాలం ఉండలేదు. అదే ఎన్నికలకు ముందు అయితే దానికి శంకుస్థాపన కూడా చేశారు. ధర్మవరం దగ్గర శంకుస్థాపన చేశారు. ఎన్నికలు అయిన తర్వాత వారు ఎక్కువ కాలం పదవిలో ఉండలేదు. తర్వాత వచ్చి రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అయితే 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాదయాత్రకే వచ్చారు. వచ్చినప్పుడు ఏలేరు కాలువ ఆధునీకరణ ఏదైతే మొదలు పెట్టారో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత అక్కడ ఆగిపోయింది కాబట్టి నేను మిగతాది పూర్తి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి ఆయన 24/4/2015 జీవో నెంబర్ 241 241 జీవో, ఈ జీవో 2 ఫేజెస్ గా, ఫేజ్ 1 ఫేజ్ 2 గా చేద్దాము అని 295.82 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు. ఫేజ్ 1 కి టెండర్లు పిలిచారు, కొంత వర్క్ మొదలు పెట్టారు. ఫేజ్ 2 కి టెండర్ పిలిచారు, వర్క్ మొదలు పెట్టలేదు. సో వర్క్ అయితే పెద్దగా కొంతవరకు ఫేజ్ 1 కొనసాగింది, మిగతా సాగలేదు. అంటే అక్కడ ఆ టైంలో మీకు గుర్తుందా రవికిరణ్ గారు, ఆ టైంలో మీకు గుర్తుందో లేదో, ఆ ఏలేరు సంబంధించి భూసేకరణ ఒక పెద్ద స్కామ్ అయింది. ఆయన ఎవరో పోతినాయుడో సన్యాసి నాయుడు ఎవరో ఒక లాయరు, ఒక ఆయన దగ్గర భూములు వ్యవహారం అంతా గందరగోళం అయింది కదా చంద్రబాబు గారి టైంలో. నాకు గుర్తులేదండి, అంత ముందు 2019 ముందు దాని మీద దాని మీద కమిషన్ కూడా వేస్తే ఆ కమిషన్ వ్యతిరేకంగా చంద్రబాబు గారు కోర్టుకు కూడా వెళ్ళినట్టు వెళ్ళారు. భూసేకరణ వేరే చోట అనుకుంటా.
ఏలే రిజర్వాయర్ బ్యాక్ సైడ్ అనుకుంటా, రిజర్వాయర్ సైడ్ అనుకుంటా. ఇది మా పిఠాపురం నియోజకవర్గం. ఓకే రైట్. 2019 పాదయాత్రలో భాగంగా ఏలేరు ఇష్యూతో పాటు చంద్రబాబు నాయుడు ఏలేరు ఇష్యూతో పాటు జగన్ మాస్ ర్యాగింగ్ వాటి గురించి కూడా రండి తొందరగా ప్లీజ్. 2 minutes. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా నేను అది పూర్తి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పనులు ఆప్చేటివే కాకుండా 8/7/2020 జీవో నెంబర్ 365 ఇచ్చారు. ప్రీ క్లోజర్ జీవో అనమాట. ఈ ప్రీ క్లోజర్ జీవోలో అప్పటి వరకు జరుగుతున్న వర్క్స్ ని ఆయన ఆపేశారు. ఇది చూడండి, 22 మోడరైజేషన్ ఆఫ్ ఏలేరు, ఈ ప్రీ క్లోజర్ లో ఏలేరు మోడరైజేషన్ ఆపేశారు. ఆపేసిన తర్వాత ఏమైంది, 2020లో ఆపేసిన 2 మాసాలకి పెద్ద ఎత్తున ఏలేరు నుంచి వరద వచ్చేసింది. ఎప్పుడు లేనిది కేసీఆర్ గారు కాకినాడ మహానగరం కూడా 10 వార్డులు మునిగిపోయింది. అప్పుడు అగ్రికల్చర్ మంత్రిగా కురసాల కన్నబాబు గారు మా నియోజకవర్గం, మా ఇంటికి కొత్తపేట దూరంలో ఆయన ఇల్లు కూడా, అది మొత్తం అక్కడ కూడా మునిగిపోయింది. ఆయన నియోజకవర్గం చాలా మునిగిపోయింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ సమస్యకి చూడండి, హై లెవెల్ మీట్ సూన్ ఆన్ ఏలేరు, హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కురసాల కన్నబాబు గారు సెప్టెంబర్ 17, 2020 ఏమన్నారు, ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హెవీ ఇన్ఫ్లోస్ ఇన్సెన్సివ్ డ్రైన్స్ ది ఏజెన్సీ ఏరియా ఫ్రమ్ ది పాస్ట్ 2 days ఏలేరు రిజర్వాయర్ ఓవర్ఫ్లోయింగ్ యాజ్ సచ్ వాటర్ వాజ్ రిలీజ్ ఫ్లడ్డింగ్ సెవరల్ ఏరియాస్ ఇన్ పెద్దాపురం, ప్రతిపాడు అండ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ. ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో వాటర్ వచ్చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత 2022లో మీకు గుర్తుంటే గోదావరికి 1986 తర్వాత అతి భారీ వరద 28 లక్షల క్యూసెక్లు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజమండ్రిలో కూర్చొని 27 జూలై 2021 రివ్యూ చేసి గోదావరి వరదకి శాశ్వత పరిష్కారం ఈ డెల్టా ఆధునీకరిస్తానని చెప్పేసి నవంబర్ లోనే పనులు మొదలు పెడతానని కూడా చెప్పారు. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 3 రోజులకే పిఠాపురంలో జరిగిన కాపు నేస్తం కార్యక్రమానికి 29 జూలై 2021 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ స్థానిక ఎమ్మెల్యే దొరబాబు గారికి నన్ను అడిగారు. ఏమన్నారంటే ఇక్కడ సాక్షిలో వచ్చిందే, ఎమ్మెల్యే దొరబాబు అన్న అభ్యర్థన మేరకు ఏలేరు ఫేజ్ 1 ఆధునీకరణకి 142 కోట్లు, ఏలేరు ఫేజ్ 2 ఆధునీకరణకి 150 కోట్లు మంజూరు చేస్తున్నా. ఇది కాకుండా పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీ 20 కోట్లు చొప్పున 40 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ అది సభాముఖంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు సమస్య వచ్చిందంటే, ఓకే మీరు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన వర్క్స్ మీరు ఆపేశారు, రివర్స్ టెండరింగ్ ఓకే మీ ఇష్టం చేశారు. కాకపోతే రివర్స్ టెండరింగ్ టెండరింగ్ ఇచ్చి మొదలు పెట్టాలి కదా. నెంబర్ 1 ఎందుకు మొదలు పెట్టలేదు? ఫేజ్ 1 ఫేజ్ 2 డబ్బులు మంజూరు చేస్తా అని చెప్పి మీటింగ్ లో చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఆ తర్వాత కనీసం టెండర్లను పిలిచారా? పిలవలేదు కదా. ఇది సమస్య. కనీసం టెండర్లు పిలిచేసి వర్క్ మొదలు పెట్టేసి ఉంటే కొంతవరకు పెద్ద ఆక్షేపించే వాళ్ళు కాదు కదా. జరుగుతున్న వరకు అయితే సరే చెప్పారు, బాగానే ఉంది. మీరు మధ్యలో ఒకటి రవికిరణ్ గారు మీరు మధ్యలో ఒకటి స్కిప్ చేసినట్టున్నారు. మధ్యలో మీరు స్కిప్ చేశారు. చంద్రబాబు గారు 2015లో ఇచ్చిన జీవో ప్రకారం ఎందుకు ఆయన చేయలేకపోయాడు అనేది మీరు చెప్పాలి కదా. అప్పుడు పూర్తిగా ఈ కరువు ఉంది, వాతావరణం అంతా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఆయన చేయలేదు. ఈయన నిన్న చెప్పారు జగన్ గారు చాలా స్పష్టంగా, ఈ 4 ఏళ్ళు ఈ వాటర్ రావటం వల్ల మనం చేయలేకపోయామని చెప్పారు. నేను అక్కడికే వస్తున్నాను సార్. నేను అదే చెప్పబోతున్నాను, మీరు మధ్యలో చెప్తున్నారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నిన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఈ వర్క్స్ చెయ్యాలి అంటే క్రాప్ క్వాలిటీ ఇవ్వాలి, క్రాప్ క్వాలిటీ ఇస్తే రైతులు బాధపడతారు కాబట్టి నేను చేయలేదు అన్నారు. కాబట్టి నేను స్థానికుడిగా చెప్తున్నాను, యాక్చువల్ గా అక్కడ వర్క్స్ ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే 6 నెలలు పంట ఉంటుందంటే 6 నెలలు ఖాళీగా ఉంటారు. సో 6 నెలల సమయం ఖాళీగా ఉన్న సమయంలో మనం వర్క్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, అక్కడ కమర్షియల్ కాస్ట్ కూడా ఎక్కువే, వరి తక్కువ, కమర్షియల్ కాస్ట్ ఎక్కువే. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే, నిజంగా క్రాప్ క్వాలిటీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఏ రకంగా అంటే మీకు గుర్తు చేస్తాను కేసీఆర్ గారు, మీరు గత సంవత్సరం తాళ్రేవు మండలంలో మడ అడవులు సంబంధించినటువంటి పరిరక్షణ కోసం ఒక కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా వచ్చారు అధికారంగా. ఆ ప్రాంతంలో అది తాళ్రేవు నియోజకవర్గం గతంలో, ఏది 90 దశకంలో. మరి చెన్నారెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఏమయ్యేదంటే కొంచెం వర్షం పట్టి మొత్తం మునిగిపోయేది. సో మంత్రి చెన్నారెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం డ్రైన్స్ అధికరించి క్రాప్ క్వాలిటీ కూడా ఇవ్వమంటే ఆ రోజు రైతులు సహకరించి క్రాప్ క్వాలిటీ కూడా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఆ ముంపు జరగలేదు ఆ ప్రాంతంలో. అలాగే ఒకవేళ ఇక్కడ కావాల్సి వచ్చినా అటువంటి చేతులు కదా రైతులు కావాలంటే టెండర్లే పిలవకుండా ఏమి చేయకుండా ఊరుకుంటే సమస్య. మరి ఈ రోజు ఏమైంది? గండ్లు పడిపోయినాయి, 35 గండ్లు పడి, గండ్లని వీక్ గా ఉన్నాయి, కట్టలు వీక్ గా ఉన్నాయి, గండ్లు పడిపోయినాయి. నేనేంటంటే, నేను ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు,
ఇది దశాబ్దాలుగా ఉంది, ఏ ప్రభుత్వంలోనూ ఉంది. ఈ సమస్య పరిష్కారం చూడాలి. పరిష్కారం ఈ పాయింట్ తప్పలేదు, ఈ పాయింట్ తప్పలేదు. అయితే సరే, ఓకే, అట్లా కాదు రవికిరణ్ గారు, ఈ పాయింట్ తప్పలేదు. మీరు మీ వాదన చక్కగా వివరించారు, దాని వరకు ఓకే. అన్ని ప్రభుత్వాల్లోనూ అది ఆలస్యమైంది, రకరకాల కారణాల వల్ల అది వేరే. అయితే నిన్న మిగతా విషయాల మీద చాలా చాలా మీరు అన్నారు కదా, హ్యూమర్గా చాలా వివరంగా, నీకు 15,000 నీకు 15,000, ఈ వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు గారు కోల్చడాన్ని ఒక బీజేపీ నాయకుడిగా మీరు సమర్థిస్తారా? సార్, ఒకటి, రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చారు తప్పితే దాన్ని కోల్చలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా పెడుతున్నారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఉన్నాయి బిల్డింగ్లు. నేను కూడా స్వయంగా ఆ పిఠాపురం నియోజకవర్గం నేను కూడా స్వయంగా వెళ్ళినాను. సో ఈ వ్యవస్థను మార్చేది. ఇంకోటి, ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు ఇది ఎప్పుడు అమలు చేస్తారని, నేను చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చి జూన్ 12వ తారీఖు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 91 రోజు అయింది. వెంటనే అమలు చేయడం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ ప్రభుత్వ హయాంలో కూడా మీరు అమ్మఒడి ఎప్పుడు అమలు చేశారు? జనవరి 2020. సున్నా వడ్డీ అమలు చేశారు. ఎప్పుడు అమలు చేశారు? ఏప్రిల్ 2020. మత్స్యకార భరోసా నవంబర్ 2019. విద్యా దీవెన ఏప్రిల్ 2020. వసతి దీవెన ఫిబ్రవరి 2020. రైతు భరోసా అక్టోబర్ 2019. రైతన్న నేస్తం డిసెంబర్ 2019. మీ ప్రభుత్వం రాగానే 3 నెలలు అమలు చేసింది ఏదీ లేదు. కనీసం మీరు కొంత సమయం ఇవ్వాలి కదా మాకు. 6 నెలలు మాట్లాడాలని టైం ఇవ్వండి సార్. 6 నెలలు కూడా ఇవ్వకుండా, లేచికి లేకపోయినా నెల రోజులు అవ్వకుండానే ఏది అంటే ఎలాగా? మేము సర్దుకోవాలి కదా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి. అలాగే వరదలైన చేయకుండా పారిపోయే ప్రభుత్వం కాదు, తప్పనిసరిగా చేస్తాము. కొంత సమయం మాత్రం కావాలి అడుగుతున్నాం. అది సార్ కేసీఆర్ గారు.